గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సంగారెడ్డి. సో ప్రజెంట్ మనమైతే సంగారెడ్డి చౌరస్తా ఉన్నాం. ఈరోజు డేట్ వచ్చేసి 23rd May. సో ముచ్చట ఏంటంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన రీసెంట్గా మనం ట్రిప్స్ పోయినాం కదా, ప్రసాదాలు అవి ఇద్దామని. అండ్ మన ఆజింబాయి ఫామ్ హౌస్కి స్టే చేద్దామని అందరం డిసైడ్ అయిపోయినాం. మన లదాఖ్ ఎవరెవరు పోయారో ఆల్మోస్ట్ అందరూ 1-2 మెంబర్స్ ఎక్స్ట్రా. సో అందరు వచ్చేస్తారు ఇక్కడికి పటాన్చెర్లో కలుసుకొని ఇక్కడ నుంచి అయితే ఫామ్ హౌస్ వెళ్ళిపోయాం. సో లెట్స్ గో. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక పటాన్చెరు దాకా నేనేం రావాలని చెప్పి వాళ్ళనే సంగారెడ్డి రమ్మన్నా. కనిపిస్తుంది కదా సంగారెడ్డి బైపాస్ రోడ్డు, స్ట్రైట్ పోతే మన జైరాబాద్ రోడ్డు. సో వాళ్ళైతే వచ్చేసారు, అందరం అట్లా హాయిగా వెళ్ళిపోతున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీయూనియన్ లాగా అనిపించింది. ఇంచుమించు 1 వీక్ నుంచి 2 వీక్స్ గ్యాప్ తీసుకున్నాం లదాఖ్ రైడ్ అయిపోయినాక. ఆల్మోస్ట్ అందరం రెస్ట్ అయితే తీసుకున్నాం. అండ్ ఆ తర్వాత ఇదే మా ఫస్ట్ మీటింగ్, అందరికీ ఫస్ట్ రైడ్. అండ్ పోయే దారిలో మన మహేందర్ బైక్ అయితే పంక్చర్ అయిపోయింది. ఆ పంక్చర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఫామ్ హౌస్ అయితే వచ్చేసినాం. వచ్చినాక సినారియో చూడండి, అందరు ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్ ఇది ఇంచుమించు 10 feet ఉంది కాబట్టి రావట్లేదా, ఎవరికి అందుతలేదు. ఎవరు నాకు స్విమ్మింగ్ రాదు, నాకు ముందే గజ్జలు అనుకుంటుంది. చూడు డెప్త్ చూడరి, నీకు ఇది ఇంచుమించు ఒక 6 ఉంటాడు అనుకోరి. ఇమాజిన్ మనం అటే పోతాం, అందుకే నేను దిగుతా. నేను మీకు ఎవరు రాదు, కాకపోతే మీరు ఐడూరు, అది అడ్వాంటేజ్. సో అంతేగా చూద్దాం. అజిమన్న వాళ్ళ అన్ననే ఆ ఊరికి సర్పంచ్. సో అక్కడ చిన్నగా సన్మానం లాగా చేసారు. ఆ తర్వాత ఊరు మొత్తం అట్లా చక్కర్లు కొట్టేసినాం. యాక్చువల్లీ డేటా మొత్తం లాస్ట్ అయింది, అందుకే వీడియోస్ ఏం లేవు. సారీ ఫర్ దాట్. 3 weeks later. సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్. సో లదాఖ్ ట్రిప్ తర్వాత ఎటు మనం ట్రావెల్ చేయలేము. సో ఆఫ్టర్ లాంగ్ టైం, లాంగ్ ఏం కాదే, ఒక 1 month, ఆఫ్టర్ 1 month మనం ఒక చిన్న ట్రిప్కి పోతున్నాం ఇప్పుడు. అండ్ దట్టు మన ఫేవరెట్ పీపుల్ తరుణ్, కల్కి అండ్ నిఖిత్ ముగ్గురితో పోతున్నాం బోగతా వాటర్ ఫాల్స్. రీసెంట్గా ఇన్నా నేను లైక్ వాటర్ వాడుతున్నాను, పోయి ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో. ఈరోజు డేట్ వచ్చేసి 8th July. సో వచ్చేసినాం వేర్ మై రూట్స్ బిలాంగ్స్ టు. చాలా రోజుల తర్వాత ఒక రైడ్ పోతున్నాం. సో ఇట్ విల్ బి ఫన్. వెళ్ళిపోదాం. లెట్స్ సీ ఎట్లుంటుంది ఏం కదా అన్నది. ఫ్లాష్ లైట్ వేస్తుండు ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్. స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చా స్వీటీ. సో ఇంకొక 30 kilometers మన బోగతా వాటర్ ఫాల్స్ అనగా బ్రేక్ తీసుకున్నాం. చూడండి, మోస్ట్లీ నా బండి కోసమే బ్రేక్. నేను హీట్ అయింది కొంచెం. సో ముచ్చట. అండ్ ఇక్కడ నుంచి బోగతా పోతాం, ఆ తర్వాత ఎటు పోతాం అనేది తెలియదు. లెట్స్ గో. సో ఫారెస్ట్ ఏరియానికి ఎంటర్ అయినాం, వైల్డ్ శాంచురీ. మా వాళ్ళంతా మొత్తం ఫోటోగ్రఫీ మొత్తం స్కిల్స్ బయట పెడుతుర్రు. 3 iPhoneలు. ఆడేమో ఒంగొంగ తీస్తుండు, అదే వీడేమో నిలబడి తీస్తుండు, వీడు మధ్యలో తీస్తుండు. సో అట్లుంది. సో వెళ్ళిపోతాం ఇక నుంచి. సో ప్రజెంట్ అయితే మనం బోగతా వాటర్ ఫాల్స్ దగ్గర పెట్టేసినాం. చూడండి, మన రెడ్ వెల్వెట్ నాడ పెట్టినాం. ఇదంతా బైక్ కారు పార్కింగ్ అన్నట్టు. అండ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు టికెట్ ప్రైస్. అండ్ ఇక్కడ బేసిక్గా 30 rupees per person, అండ్ బైక్ 20, కార్ 50. అండ్ జిప్ లైన్ ఉంది. ప్రీ వెడ్డింగ్ 2500 అంట. వచ్చేటోళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసుకోరి. వెళ్ళిపోదాం ఇక. చలో లెట్స్ గో. చూడండి, అక్కడ బైక్స్ అయితే పెట్టేసినాము. అండ్ వాకింగ్ చేస్తుంది. నా జుట్టు మొత్తం అప్ అయిపోయింది, హెల్మెట్లో పెట్టి నా తలకాయ సెట్ అయిపోతుంది. అందరు ఫ్యామిలీస్ అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. లంచ్ టైం కాబట్టి అందరు లంచ్ చేస్తారు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ సీ. సో ఎంట్రీ నుంచి అయితే లోపలికి వచ్చేసినాం. ఇక్కడ 1064 steps అని ఉంది. అది ఆల్మోస్ట్ 1/2 kilometer అనుకుంటున్నాను నేను. ఆ వాళ్ళు చూడుర్రి, ఒకళ్ళది కిడ్నీ ఒకళ్ళది ప్రాణం అన్నట్టు. ఒక దాంట్లో పవర్ బ్యాంక్, దాంట్లో ఫోన్ పెట్టుకొని పోతుర్రు జంట.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అండ్ ఇప్పటి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇక. గ్లూకోజ్ బీపీ వేయాలి ఇక. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసినాం. వాటర్ ఫ్లో మొన్నటంత లేదు. విహారం విషాదముగా మారకూడదు, నీటితో జాగ్రత్త. వాటర్ ఈజ్ డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు తెలుగులో. అండ్ అక్కడ స్నానాలు చేస్తున్నారు, యూ కెన్ సీ స్నానాలు చేస్తారు. అండ్ ముంగడికి పోతే ఇదే బోగతా. యాక్చువల్లీ నిన్ననో మొన్ననో నేను చూసినప్పుడు వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. అట్లయినా ఏం పర్లేదు. కొంగాల పోతే ఇంకా చాలా బాగుంటుంది. ఇఫ్ పాసిబుల్ ఈరోజు కొంగాల పోతున్నాం మనం. సో ఇది బోగోతా జలపాతం దృశ్యాలు తెలుగులో. బటర్ఫ్లైలు చూడరు, అది బాగాలేదు. ఏమంటారు, అక్కడ చూసి చూపించే విధానం బాగాలేదు, బట్ బటర్ఫ్లైలు బాగున్నాయి. ఎక్కడ చూడు బటర్ఫ్లైలు. అండ్ యా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. అండ్ ఇదే మేము కనిపిస్తున్న బోగోతా వాటర్ ఫాల్స్. కొంచెం హెవీగా వస్తే చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా బీటెక్ ఫ్రెండ్స్ తోటి వచ్చినాను నేను, కృష్ణ శ్రీకాంత్ అది. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని నిలబడి ఫోటో దిగాం మనం. అండ్ ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్. అప్పుడు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు ఇంచుమించు 3-4 ఇయర్స్ తర్వాత వస్తున్నాం. అండ్ యా ఇట్ వాస్ గుడ్. అండ్ అంతే, కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాం. హెవీ వాటర్. ఆఫ్టర్ ఆల్ టైమ్ స్పెండింగ్ హియర్ అయిపోయింది. ఫోటోషూట్స్ షూట్స్ మనోడు గైడ్ చేస్తున్నా, నాకు ఇట్లా కావాలి, నాకు అట్లా కావాలి అని. మనోడేమో తుమ్ ప్యార్ కర్తా అయినాయి, అట్లా కాదు, ఆఫీస్ వర్క్ కాల్ మాట్లాడుతుండు. అండ్ వాటర్ ఫాల్స్ అయితే అది మనం ఒకటే 2 ఫోటోలు దిగినాం చాలు, మనకి ఎక్కువ వద్దు. అండ్ అంతే, డన్ ఫర్ దిస్ బోగోతా వాటర్ ఫాల్స్. వెళ్ళిపోదాం, చలో రైట్. సో ప్రజెంట్ అయితే మనం బోగోతా వాటర్ ఫాల్స్ దగ్గర స్విమ్మింగ్ లాగా వితౌట్ క్లోత్స్ అట్లా దిగుతున్నాం టైంపాస్కి. ఎక్కువ లోతు లేవు, నాకు వాటర్ అంటే మామూలు భయం లేదు. ఆల్మోస్ట్ నడుముకు మించి ఎటు వస్తలేవు. సో నిఖిత్ గాడు, తరుణ్ గాడు, కల్కి గాడు అలా ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను అందరం బాగా లోతున్నట్టు యాక్టింగ్ చేస్తారు. సరే, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అంట, అది కాన్సెప్ట్. అంతే, చలో. సో ఆల్ రైట్, మొత్తం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అక్కడ ప్యాకప్ అయిపోయారు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఎటు పోతాం, ఏం చేస్తాం అనేది తెలియదు. లెట్స్ సీ, చూద్దాం. బై ఫర్ బోగోతా, లెట్స్ గో. సో మనం మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయినాం. ఒక్కదానికి మాకు మొత్తం టైం స్పెండ్ అయిపోయింది, ఎందుకంటే మేము అక్కడ వాటర్లో దిగినాం కాబట్టి చాలా బాగా అనిపించింది. సో అంతే, హైదరాబాద్కి అయితే వచ్చేసాం. అండ్ నైట్కి 2-3 చపాతీలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. అంతే, బాయ్. ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్.